ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఆత్మీయ సంఘ బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని కనపరుచుకున్నాము, ఆరాధన చేసుకున్నాము. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాము. స్తోత్రము 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 స్తుతి 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 హల్లెలూయా 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 స్తోత్రము 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 మమ్మల్ని వీటిని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామములు బట్టి నీ వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నా ప్రభువా. నీ బంగారు పాదాల బట్టి ప్రభువా నీకు ఎనలేని స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధతను బట్టి ప్రభువా నీకు నాయన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నా ప్రభువా. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండవాలని ప్రభువా మీరు సెలవిస్తున్న వాక్య ప్రకారం తండ్రి అయ్యా పరిశుద్ధమైన హృదయాన్ని ప్రభువా, పరిశుద్ధమైన చూపును, పరిశుద్ధమైన వినికిడిని, పరిశుద్ధమైన నోటిని ప్రభువా అయ్యా మాకు దయచేయండి ప్రభువా. అయ్యా పరిశుద్ధమైన చేతుల్ని, పరిశుద్ధమైన నడుకను ప్రభు మాకు దయచేయండి ప్రభా. అయ్యా ప్రభువా అయ్యా ఎల్లవేళనైనా పరిశుద్ధత కలిగి నీ వైపు చూచుకున్నాయన అయ్యా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్నాయన నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభు ముందుకు కొనసాగిపోవటకు పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుని యొక్క బలమైన కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని విమోచించుకోనండి ప్రభువా. తండ్రి దేవా యేసయ్య 2000 సంవత్సరాలు నాడు ప్రభా మీరు ప్రభువా తండ్రి ఈ లోకానికి వచ్చి ప్రభా మా కొరకు నాయన తండ్రి మిమ్మల్ని మీరు ప్రభా అప్పగించుకొని నాయన సిలువ వేయబడిన ఆయన ఆయా యొక్క రక్తాన్ని చెందించి ప్రభా మా కొరకు మరణించిన ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పునరుద్ధానుడై నీ పునరుద్ధాన బలముతో నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని జీవింపజేస్తున్న విధమును బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నా. నీ కార్యములు జరిగించండి ప్రభా, నీ కార్యములు ఘనమైనవి ప్రభా, నీ కార్యములు తండ్రి స్థిరమైనవి ప్రభా, నీ కార్యములు విలువైనవి ప్రభా. ఎన్నో కార్యములు ప్రభా తండ్రి యేసయ్య మా జీవితాల్లో మీరు చేశారు ప్రభా. అయ్యా తండ్రి దేవా యేసయ్య సహాయం చేయండి తండ్రి, యేసయ్య బలపరచండి తండ్రి. ఆత్మ సంబంధమైన నీ కృపా వరాలలో మేము పాల్గొని పొందినట్లుగా, ఆత్మ సంబంధమైన జీవులను అపేక్షించినట్లుగా పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి, పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొచ్చున్నా ప్రభా. అత్యంత ప్రేమ స్వరూపుడు అయిన దేవ అయా అద్వితీయ సత్యదేవుడు అయిన తండ్రి, ఆది సంభూతుడు అయిన దేవ నిన్న నేను ఏకరీతిగా ఉండిన దేవుని స్తుతిస్తున్నా ప్రభా. అయా నీకు స్తోత్రములయ్యా. భూమి ఆకాశం సృష్టించిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆకాశ వైశాల్యాలను ప్రభా పరిచిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆకాశ నక్షత్రాలను కలుగు చేసిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అంతరిక్షాన్ని కలుగు చేసిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నా ప్రభా. అంతరిక్షము ప్రభా నీ చేతి పని వివరించుచున్నదని ప్రభా సెలవిస్తున్న దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నా ప్రభా. బలపరచండి ప్రభా, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అయ్యా నీ మహిమలో ప్రభా మా యొక్క ప్రతి అవసరత తీర్చండి ప్రభా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతులు నాయన స్తుతులు నాయన స్తోత్రములు స్తోత్రములు. నువ్వు మాత్రమే యోగ్యుడు ప్రభా, నువ్వు మాత్రమే యోగ్యుడు ప్రభా. అయ్యా నువ్వు మాత్రమే పూజ్యుడు ప్రభా, నీవు మాత్రమే పూజ్యుడు ప్రభా. అయ్యా అదుగో తండ్రి యేసయ్య, అయ్యా అదుగో నాయన ప్రభా సకల దేవతలు ప్రభా తండ్రి యేసయ్య నీ ముందు ప్రభా అయ్యా మోకరించాల్సిందే ప్రభా. అయ్యా సకల దేవతల కంటే నాయన యోగ్యుడు అయిన దేవుడు ప్రభా, నీవే దేవుడు ప్రభా, నీవే మా రాజు ప్రభా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభువో నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభువో నీవే యోగ్యుడవు. మరణము గెలచిన యోగ్యుడవు, మరణము గెలచిన యోగ్యుడవు. నా జీవితమున
పూజ్యుడవు నా జీవితమున పూజ్యుడవు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవు సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడవు సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడవు స్థిరమును వంచి కరువులు జోడించి స్థిరమును వంచి కరువులు జోడించి స్తుతించేదా నేను యేసు ప్రభువా స్తుతించేదా నేను యేసు ప్రభువా యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభువా నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభువా నీవే యోగ్యుడవు స్నేహితుడవై నన్నిలో కోరితివి విడువక నన్ను ఆదుకొంటివి స్నేహితుడవై నన్నిలో కోరితివి విడువక నన్ను ఆదుకొంటివి శిరమును వంచి కరములు జోడించి శిరమును వంచి కరములు జోడించి భజించేదా నేను యేసు ప్రభువా భజించేదా నిన్ను యేసు ప్రభువా యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభువా నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభువా నీవే యోగ్యుడవు బుల్లెలవై యాగమైతివి సిలువయందే పాపమైతివి బుల్లెలవై యాగమైతివి సిలువయందే పాపమైతివి శిరమును వంచి కరములు జోడించి శిరమును వంచి కరములు జోడించి సేవించేదా నేను యేసు ప్రభువా సేవించేదా నేను యేసు ప్రభువా యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభువా నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభువా నీవే యోగ్యుడవు మరణము గెలచిన యోగ్యుడవు మరణము గెలచిన యోగ్యుడవు నా జీవితమున పూజ్యుడవు నా జీవితమున పూజ్యుడవు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభువా నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభువా నీవే యోగ్యుడవు నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీవే యోగ్యుడు ప్రభువా నీవు మాత్రమే
అయ్యా నా జీవితానికి యోగ్యుడు ప్రభు, నా జీవితంలో యోగ్యుడు నీవే నాయన. అయ్యా ఇదిగో నా జీవితానికి యోగ్యుడు ప్రభు. అయ్యా మరణము గెలిచిన యోగ్యుడు అని నిన్ను స్తుతిస్తున్నా ప్రభు. అయ్యా మృత్యుంజయుడు అని ప్రభు నిన్ను స్తుతిస్తున్నా ప్రభు. మరణపు ముళ్ళను విడిచిన యోగ్యుడు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు, మరణముపై ప్రభు ఎట్టి అధికారము నాయన లేని యోగ్యుడు ప్రభు. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జయశాలిగా తండ్రి దేవ యేసయ్యా, మీరు మరణం నుండి తిరిగి లేచిన సజీవుడు అయ్యున్న దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రభు తండ్రి యేసయ్యను స్తుతిస్తున్నాం ప్రభు, నిన్ను కనపరుస్తున్నాం ప్రభు. తండ్రి దేవ యేసయ్యా, అదిగో ప్రభు నా జీవితంలో నాయన నీవు మాత్రమే పూజ్యుడు ప్రభు. అన్యులు దేవతలు ఏ ఒక్కటి ప్రభు నా హృదయంలో లేదు ప్రభు. తండ్రి నీవు మాత్రమే ప్రభు నాలో వసించుచు ప్రభు, నన్ను వెలిగించుచు, నన్ను నడిపించుచు నాయన నీ యొక్క నాయన సన్మార్గాలలో నడిపించిన గొప్ప దేవుడు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడండి ప్రభు, ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడండి ప్రభు, ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడండి ప్రభు. నీ కార్యములకై నీకు వందనాలు, నీ బలమైన కార్యములకై వందనాలు, నీ స్థిరమైన కార్యములకై నీకు వందనాలు చెల్లించుకొంచున్నా ప్రభు. సహాయం చేయండి ప్రభు. అయ్యా తండ్రి యేసయ్యా, ప్రభు తండ్రి యేసయ్యా, నీవే ప్రభు స్నేహితుడైతే నన్ను కోరుకున్న దేవుడు ప్రభు. అయ్యా విడువక నన్ను ఆదుకుంటున్న దేవుడు అని నేను స్తుతిస్తున్నా ప్రభు. అయ్యా ఎవరు విడిచినా కూడా తండ్రి యేసయ్యా, అయ్యా తండ్రి యేసయ్యా మమ్మల్ని నాయన తండ్రి దేవ యేసయ్యా విడువని గొప్ప దేవుడు అని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నా. నీ జ్ఞానంతో నింపండి ప్రభు. తండ్రి సహాయం చేయండి ప్రభు. అయ్యా అయ్యా మేమందరం ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుండగా ప్రభు మమ్మల్ని మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభు. ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ జారిపోకుండా అయినా తండ్రి యేసు యొక్క ఆత్మను మమ్మల్ని అభిషేకించి ముందుకు నడిపించండి ప్రభు. నీ ఘనమైన కార్యాలను బట్టి ప్రభు నీకు నాయన కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చున. ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి ప్రభు. అయా వాక్య కొరకు నాయన నిలబడిన నన్ను ప్రభు యొక్క ఆత్మ చేత నాయన అభిషేకించుకొని ప్రభు యొక్క అయా ఆత్మ చేత నడిపించండి, వాక్య చేత నడిపించండి ప్రభు. అయా నీకు వాక్యాన్ని నడిపించండి తండ్రి. హృదయాలు మనసులోకి నీకు వాక్యాన్ని నడిపించండి ప్రభు. అయ్యా నీకు వాక్యాన్ని గుర్తు చూడగా తండ్రి వాక్యం నాయన అపవాదిని ఆయన దొంగలించుకున్నాను ఆయన ప్రభా తండ్రి యేసయ్యా. మంచి నిలబడిన విత్తనం వల్ల నూరందులో ఫలించిన పరిశుద్ధాత్మ సహాయం చేసి ముందుకు నడిపించమని తండ్రిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు దొర్లించునో అని ఒకరితో ఒకడు చెప్పుకొని చూడరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి యుడుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండట
చూచి మిగులు కలవరపడి అందుకతడు కలవరపడుకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. వారు బయటకు వచ్చి విస్మయముంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సమాధి నుండి లేచిన తరువాత ఆయన పునరుద్ధానుడైన ఆదివారాన కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుకి సుగంధ ద్రవ్యాలు పూయవాలని సమాధి వద్దకు వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీరు ఏం చేస్తారు? విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సొలోమేయు వచ్చి ఆయనకు పూయవాలని సుగంధ ద్రవ్యములు కొని. ఎప్పుడు సుగంధ ద్రవ్యాలు కొన్నారు వీరు అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత. యూదులకి విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. యేసుక్రీస్తు ప్రభువుని శుక్రవారం 3 గంటలకు సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తే విశ్రాంతి దినం శుక్రవారం సాయంత్రము ప్రారంభమైందని అక్కడున్న వారు ఏం చేస్తారంటే విశ్రాంతి దినం కన్నా ముందే యేసుక్రీస్తు ప్రభువుని అరమతయ్య యోసేపు సమాధిలో పెడతారు. వీరు ఎప్పుడు కొన్నారంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి చూచారు. ఆ పైన మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 47వ వచనంలో ఏమని ఉంటుందంటే మగ్దలేనే మరియు యేసేపు తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటు చూచారు. అంటే వీరిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే యేసు ప్రభుని ఎక్కడ యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఎక్కడ సమాధి చేస్తారో అని వీరు కూడా యేసు ప్రభు శరీరాన్ని వెంబడిస్తూ వెళ్ళి ఆ సమాధిని చూచి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారంటే సంతకు వెళ్ళి సుగంధ ద్రవ్యాలని కొని ఎప్పుడు కొన్నారు? శనివారము సాయంత్రము కొన్నారు. కొని ఏం చేస్తారు? ఆదివారం ఉదయాన వీరు సిద్ధపడి యేసు ప్రభు పూయటానికి తీసుకొని వచ్చారు. ప్రభు యొక్క ఆరాధనకి ఆదివారాన ప్రభువుని వీరు కలుసుకోవడానికి వెళ్తున్నారు. ప్రభువుని చూడటానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ వారు 16వ అధ్యాయము 3వ వచనంలో సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకొని చూడిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడినట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. దూరం నుండి మీరు ఏం చేస్తున్నారంటే కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క రాయి పొర్లింపబడినట్లుగా చూస్తూ ఉన్నారు. శనివారం సాయంత్రం ఏం చేస్తున్నారంటే ఆదివారాన యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి వీరు సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఆదివారం ఆరాధనకు మనం ఏం చేయాలంటే శనివారం రాత్రే సిద్ధపడి ఉండాలి. ప్రభు యొక్క మందిరానికి మనం ఆదివారం వెళుతూ ఉన్నాము. మరి ప్రభు యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని మనము వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలన్న తృష్ణను మనం ఎప్పుడు శనివారం సాయంత్రాన్ని మనం సిద్ధపడి ఉండాలని ఈ స్త్రీల ద్వారా మనము తెలుసుకోవాలని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా వారు ఏం చేస్తున్నారంటే కన్నులెత్తి చూస్తూ ఉన్నారు. మరి మనము ఎన్నో ఆదివారాలు మన యొక్క జీవితాల్లో గడిచిపోతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు మన యొక్క జీవితాల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. మన బాల్యం నుండి మనకి ప్రభు తెలిసినప్పటికీ కూడా మనము ప్రభుని కన్నులెత్తి చూసే అనుభవం మనకి ఉన్నదా? ప్రభుని మన కన్నులెత్తి మనము చూడగలుగుతున్నామా అని ఒకసారి ప్రశ్నించుకోమని దేవుడి యొక్క రాత్రి కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు. వారు దూరం నుండి కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు మూయబడిన ఆ యొక్క సమాధి ద్వారము
యొక్క ఆశ ఏదైతే ఉందో మన ప్రభువుని, ప్రభు యొక్క శరీరాన్ని చూడాలి, ప్రభు యొక్క శరీరము కులిపోకుండా ఇంకా కొన్ని రోజులు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను పూసి ప్రభు యొక్క శరీరాన్ని మనము సిద్ధపరచాలన్న ఆశ ఏం చేస్తా ఉందంటే వీరి కొరకు వీరి ఆశ వీరి యొక్క ప్రాణాన్ని తృప్తిపరచబడుతూ ఆ యొక్క సమాధి రాయి పొలిపబడినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగే మరి ఆదివారం మనం వస్తున్న మనం ప్రభుని కన్నులెత్తి చూచేవారిగా ఉండాలని దేవుడి యొక్క రాత్రి కాలంలో మాట్లాడుతున్నాడు. ఏదో వస్తున్నా ఏదో వెళ్తున్నా అన్నది కాదు, కానీ ప్రభువుని మనం చూడగలుగుతున్నామా? మన యొక్క ఆలోచనలో ప్రభువుని చూడగలుగుతున్నామా? మన యొక్క తలంపుల్లో ప్రభువుని చూడగలుగుతున్నామా? లేకపోతే మన యొక్క దైనందిన జీవితంలో ప్రభువుని పరిపూర్ణంగా చూడగలుగుతున్నామా? ఒకసారి ప్రశ్నించుకోమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణైన తర్వాత ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించాడు అంటే ఎన్ని రోజులు? 40 రోజులు ఈ లోకంలో ఆయన శరీరధారిగా మరలా జీవించి ఎన్ని మార్లు శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే 11 మార్లు శిష్యులకి ప్రత్యక్షపరుచుకొని ఇంకా అనేక విషయాలు శిష్యులకి తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ మనము అర్థము చేసుకోవచ్చు. మరి ఆ యొక్క 11 వాటిలో ఒక 8 సంఘటనలు మనము చూద్దాము. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్నాడు ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడి ఉన్నాడని వారు విని నమ్మకపోయి. వాస్తవమైతే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి 3 దినాలు లెగుస్తాడని శిష్యులకు తెలుసు. అక్కడ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చిన ఆ యొక్క స్త్రీలకు కూడా తెలుసు. ఈ స్త్రీలు ఎలా వచ్చారంటే ఆయన లెగోడు, చనిపోయిన వాడు ఇంకా లెగోడు, మన సుగంధ ద్రవ్యాలు పోద్దామన్న ఆలోచనతో వీరు వచ్చారు. అక్కడ మగ్దలేని మరియ మొట్టమొదటిగా చూసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూసిన ఆమె తిరిగి వచ్చి శిష్యుడికి చెప్తా ఉన్నప్పుడు వారు కూడా విని నమ్మలేని స్థితిలో ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుతో ఎన్ని అద్భుత కార్యాలు చేశారు శిష్యులు అంటే చాలా అద్భుత కార్యాలు చేశారు. మరి యేసు ప్రభు ఏ కార్యాలు అయితే చేశాడు, యేసు ప్రభు వారు మరి గుడ్డి వారికి కన్నులిస్తే వీరు కూడా దేవుడి ఇచ్చిన అధికారం చొప్పున గుడ్డివారి కన్నులు తెరిచారు. అదేవిధంగా గుడ్డి వారిని యేసుక్రీస్తు ప్రభు నడిపిస్తే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన అధికారంతో వీరు గుడ్డి వారిని నడిపించారు. దెయ్యాలు వెలుగొట్టారు, రోగులు స్వస్థపరిచారు, పక్షవాయు కలిగిన వారిని లేవనెత్తారు. అన్ని అద్భుత కార్యాలు చేసిన శిష్యులు కూడా ఏముందంటే వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ఎవరు ప్రత్యక్షమవుతూ ఉన్నాడంటే మగ్దలేని మరియకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ మగ్దలేని మరియ కానీ అక్కడున్న స్త్రీలు కానీ ఎలా సమాధి దగ్గరికి వచ్చారంటే ఎంతో నిరాశతో వచ్చారు. చాలా నిరాశతో వచ్చారు ప్రభువుని. మరి మన ప్రభు, మన రక్షకుడు, ఇన్ని సంవత్సరాలు బోధించిన మన బోధకుడు మన కొరకు మరణించాడన్న నిరాశతో వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఆమెకు కనబడినప్పుడు అదేంటంటే నిరాశపై విజయము. ఏంటి నిరాశపై విజయం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు విజయశీలుడుగా లేచాడు. పునరుద్ధానము దేన్ని సూచిస్తుందంటే విజయాన్ని సూచిస్తూ ఉంది. ఆయన జయశాలి, విజయశీలుడు, మరణంను గెలిచిన జయశాలి అయిన యేసుక్రీస్తు ప్రభు మరి మరణంపై జయము పొంది మనకి కూడా మరణంపై ఏమిచ్చాడంటే జయాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే మనము కూడా చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మనం కూడా మరి మట్టి శరీరాలైన మనము మధ్యమాని యొక్క శరీరాలు అమరత్వము ధరించుకొని మహిమ శరీరాలుగా లేపబడినప్పుడు అది ఏంటంటే మనము పునరుద్ధానులుగా లేపబడినప్పుడు మరణంపై మనం కూడా విజయము పొందుతాము. ఈ యొక్క పునరుద్ధానం అనేది విజయానికి సంకేతంగా ఉంది. కాబట్టి ఆ యొక్క స్త్రీలు ఎవరెవరు వచ్చారు? యాకోబు తల్లి అయిన మరియ,
మరలా మగ్దలేని మరియా, సలోమే అనబడిన ఒక స్త్రీ మూకులు ఎంతో నిరాశతో వచ్చినప్పుడు ఈ యొక్క మగ్దలేని మరియకు దేవుడు కనపడినప్పుడు ఆమె దేనిపై విజయం పొందుకుందంటే నిరాశపై విజయాన్ని పొందుకుంది. ఇంకా తర్వాత ఈ యొక్క మగ్దలేని మరియ గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరి ఎంతో పాపాత్మురాలుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎంతో మరి 7 దెయ్యముల చేత పట్టబడిన స్త్రీ వ్యభిచారంలో పడిపోయి, ఇప్పుడు వ్యభిచారం చేస్తూ ఉన్నారు అంటే మరి వారు ఏంటి, ఏదో ఒక అపవిత్రాత్మ వారిని ఆవరించినప్పుడు ఆ యొక్క మరి స్త్రీ ఏం చేస్తుందంటే ఆ యొక్క వ్యభిచారంలో పడిపోతూ ఉంటుంది. మరి ఆ స్త్రీ కాదు కానీ ఆ యొక్క స్త్రీలో ఉన్న అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే ఆ యొక్క వ్యభిచారానికి ప్రేరేపణ కలుగు చేస్తా ఉంటుంది అనమాట. అటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు తాగిన తర్వాత ఆ 7 దయ్యాలను వెళ్ళగొట్టిన తరువాత ప్రభువుని ఆత్మతో సత్యంతోనూ ఆరాధించింది. ఎంత విశ్వాసాన్ని సంపాదించుకుందంటే మరి ఈ యొక్క స్త్రీగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారంతో మరి స్వార్థకు వెళ్ళకపోయినప్పటికీ కూడా శిష్యుల కంటే కూడా ప్రథముగా ఎవరికి కనపడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభు ఈ మగ్దలేనే మరియకు కనిపించాడు. ఎంత ధన్యత, చాలా గొప్ప ధన్యత. యేసు ప్రభువును చూసిన మొట్టమొదటి స్త్రీగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఏం చేస్తుంది, మరి శిష్యులే సువార్థికులైతే ఆ సువార్థికులకి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాటి చెప్తుంది. ఇదిగో మన యొక్క ప్రభువు, మన యొక్క రక్షకుడు, మన యొక్క విమోచకుడు మరి చనిపోయి తిరిగి 3వ దినాన లెగుస్తానని వాగ్దానం చేసిన మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు, దైవ కుమారుడు మెస్సియా తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఈ ప్రొద్దునే మేము ఆయన సుగంధ ద్రవ్యాలు పూయవాలని సమాధికి దగ్గరికి వెళుచున్నప్పుడు మాలో మేము ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాము, అంతటి పెద్ద రాయిని మా కొరకు ఎవరు పొర్లిస్తారని. మేము కన్నులెత్తి దూరం నుండి చూసినప్పుడు ఆ రాయి పొర్లింపబడింది. హల్లెలూయా, పొల్లింపబడింది. మేము సమాధిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మరి తెల్లని నిలుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చొని చూచి మేము కలవరపడ్డాము. ఆయనైతే అంటున్నాడు, ఏమన్నాడంటే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఖాళీగా ఉన్న ఆ స్థలంలో వచ్చి చూడండి. అది ఆయన ఏ రీతి అయితే మీకు చెప్పాడు, మీకంటే నేను ముందుగా గల్లేకు వెళ్తానని చెప్పి ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా కూడా గల్లేకు వెళ్ళాడు అని శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు నమ్మలేకపోతూ ఉన్నారు. అక్కడ మొట్టమొదటిగా ఏం జరిగిందంటే మరి నిరాశపై విజయాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము. మనం నిరాశలో ఉంటే ఆ పునరుద్ధానము మనకి ఏం చేస్తుందంటే నిరాశలో మనకు విజయాన్ని కలుగు చేసేదిగా ఉందని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం. 9-10. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు అక్కడనున్న నన్ను చూతురనియు వారికి తెలుపబడెను. వారు వెలుచుండగా రావని వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయేదని మీరు చెప్పుడి. మనం కూడా ఇక్కడ 28వ అధ్యాయంలో కూడా విశ్రాంతి దినం స్టార్టింగ్ లో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని వచ్చేది అని రాయబడి ఉంటుంది. ఇక్కడ కూడా ఏమంటుందంటే మగ్దలేనే
మరియా, వేరొక మరియా అని అన్నారు. అక్కడేమో యాకోబు తల్లి అయిన మరియా అని వ్రాయబడి ఉంది. 9వ వచనంలో ఏమంటుందంటే, యేసు వారిని ఎదుర్కొని, ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, దూత ఇలా చెప్పటం ఇవన్నీ జరిగిన తర్వాత యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుర్కు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కుచుండగా యేసు భయపడుకుని, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లైకు వెళ్ళవలనని వారికి నన్ను చూతుడని వారికి తెలుపడను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు వీరు ఏం చేస్తూ ఉన్నారంటే భయపడుతూ ఉన్నారు. ఇది నిజముగా యేసుక్రీస్తు ప్రభువు లేచాడని భయపడుతూ వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీకు శుభము అని చెప్తూ ఉన్నప్పుడు యేసు భయపడుకొని మీరు వెళ్ళి అని అంటూ ఉన్నారు. అంటే ఇక ఇప్పటివరకు కూడా మీరు చాలా భయముతో ఉన్నారు, ఇక మీదట మీరు భయపడద్దు అనేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఏమి తెలియజేస్తూ ఉందంటే, మరి అది మృత్యువుపై జయము గురించి తెలియజేస్తూ ఉంది. దేవుడు అక్కడ మరి ఏం సెలవిస్తూ ఉన్నాడు అంటే, మరి ఆ భయముని వారికున్న భయాన్ని పాల్గొడుతూ ఉన్నాడు అనమాట. అక్కడ మరి భయముపై విజయం అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా మూడోది మనము గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 32వ వచనం చదువు. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 13వ వచనం చదువు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేక వారి కనులు మోయబడెను. ఆయన, మీరు నడుచున్న ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతుల్లో నీవొక్కడివే ఎరుగుదవా అని ఆయన అడిగెను. ఆయన విని అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలో వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభు పునరుద్ధానుడైన ఆ దినమందే, అంటే సాయంత్రం ఈవినింగ్ 5-4 ఆ టైంలో ఏం జరుగుతుందంటే, ఇద్దరు యెరూషలేం నుండి ఎమ్మాయి అనే ఒక గ్రామానికి వెళుతూ ఇక జరిగిన యొక్క సంగతులను సంభాషించుకుంటూ ఉన్నారు. ఇదిగో ఉదయము కొందరు స్త్రీలు వెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉందన్న విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వీరు కూడా ఎలా ఉన్నారు అంటే ఆందోళనలో ఉన్నారన్నమాట. ఆందోళన పడుతూ ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు ఆయన లెగుస్తాడని చెప్పినట్టు ఆయన లేచాడా అనేసి అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకు వెళ్ళి వారికి ఉన్న ఆందోళనంతా కూడా తీసివేశాడు. అంటే వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లేఖనాలు ప్రతి ఒక్కటి కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరి లోకానికి వస్తాడని, ఆయన మరి మనుషుల చేత నిరాకరింపబడతాడని, సిలువ వేయబడతాడని, చనిపోతాడని, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లెగుస్తాడని, ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి లేఖనము గ్రహించినట్లుగా మరి మోషే నుండి మలాకి వరకు చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని కూడా ఎత్తిపట్టి చూపిస్తూ ఉన్నప్పుడు అక్కడ 32వ వచనము 29వ వచనం చదువుతాం. 24వ అధ్యాయం 29వ వచనం. 29. వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలకు వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చుండ
ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి స్తోత్రము చేసి దాన్ని విరిచి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా ఆ, వారి కన్నులు తెరవబడి వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. ఆయన గుర్తుపట్టిరి. అంతటా అంతటా వారికి అదృశ్యుడాయను. ఆయన వారికి అదృశ్యుడు ఆయన చాలు. ఇక్కడ ఇంకా వారు యేసుక్రీస్తు ప్రభు ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడిందని ఈ రాత్రి వచ్చి మాతో బస్ చేసి ఉదయాన్నే లేచి వెళ్ళమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక రొట్టెను తీసుకొని యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ముందు గురువారము ఆయన శిష్యులతో ప్రభు రాత్రి భోజనము చేస్తాడు. అదే విధంగా ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఈ ఇద్దరు శిష్యులు ఎదుట ఏం చేస్తాడంటే రొట్టెను విడిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పంచిపెట్టము జరుగుతా ఉంటుందన్నమాట. అప్పుడు వారి కన్నులు తెరవబడి ఈయన యేసుక్రీస్తు ప్రభు మార్గంలో మనతో పాటు నడుచుకుంటూ వచ్చిన ప్రభువు సిలువైపడిన యేసుక్రీస్తు ప్రభు ఈయన అని గుర్తెరిగి వారి యొక్క కన్నులు తెరవబడతాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం వైపు మనం చూస్తే మరి మన కన్నులు తెరవబడతాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత వారు కన్నులెత్తి చూచారు. ఇక్కడ వీరి యొక్క కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరికున్న ఆందోళన మొత్తం తొలగిపోయినప్పుడు మరి ఆందోళనపై గొప్ప విజయాన్ని వీరు పొందుకున్నారు. మనం కూడా అనేకమైన మానసిక సమస్యల మధ్య మనం ఉన్నప్పుడు ఎంతో ఆందోళనతో మనము ఉన్నప్పుడు ఆ యొక్క ఆందోళనపై మనము ప్రభు యొక్క పునరుద్ధానం వైపు చూస్తే ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని మనము పొందుకుంటే మనకున్న ప్రతి ఒక్క ఆందోళన కూడా తొలగిపోద్దని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకసారి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను చాలు. ఇంకా తర్వాత ఏం జరుగుతూ ఉంటుందంటే మరి ఈ యొక్క 11 మంది శిష్యులు కూడా సాయంత్రం టైంలో భోజనానికి కూర్చున్నప్పుడు వారి మధ్య యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలా ప్రత్యక్షమైనప్పుడు మరి తాను లేచిన తర్వాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించరు. ఈ స్త్రీలేంటి సూచనని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైతే మొట్టమొదటిగా ఎవరికి కనపడాలి? శిష్యులమైన మనకే కదా అని వీరి యొక్క ఆలోచన. వీరికి కనపడకుండా స్త్రీలకి ఎలా కనపడతారు అంటే మరి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఒక్కరైనా ఆయన దగ్గర ఉన్నారా? అందరూ కూడా పారిపోయారు. ఒక్క యోహాను తప్పితే శిష్యుడైన యోహాను మాత్రము అక్కడ నిలిచి ఉన్నాడు. ఆ గలిలయలో నుండి వెంబడిస్తున్న స్త్రీలందరూ కూడా ఎక్కడున్నారంటే ధైర్యముగా మరి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేస్తూ ఉన్నప్పుడు రోమా సైనికులు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభుని ఇంత హింసిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం మేము కూడా హింసింపబడతామని ధైర్యంగా వారు సిలువ వద్ద నిలిచారు. కనుకనే వారికి దేవుడు ప్రత్యక్ష మహయం. వీరు మరి ఆ విధంగా నమ్మకుండా అపనమ్మకంగా ఉన్నప్పుడు హృదయ కాఠిన్యముగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే వారి అపనమ్మిక నిమిత్తము గద్దిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూసిన తర్వాత ఇంకా వారు ఏం చేస్తున్నారంటే అప్పుడు నమ్మటము మొదలు పెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వారిని గద్దించాడో గద్దింపబడిన తర్వాత వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. మరలా దేవుడు ఏమంటున్నా అంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడనని స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు వారికి ఉన్న సందేహం అంతా కూడా తొలగిపోయింది. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మనకి ఏమిస్తుందంటే సందేహాలపై జయాన్ని ఇస్తూ ఉంటుంది. మనకు కూడా దేవుడు అంటే అనేక సమయాల్లో సందేహాలు వస్తూ ఉంటే దేవా నువ్వు అసలు ఉన్నావా, ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు, నా బాధలు ఎందుకు, నాకు ఈ కన్నీరు ఎందుకు అని ఎన్నోసార్లు దేవుని మనము అడిగేవారిగా ఉంటాం. కానీ క్రీస్తు పునరుద్ధానం వైపు నువ్వు చూసినప్పుడు
నువ్వు ఏం చేస్తావంటే నీకున్న సందేహాలపై గొప్ప విజయాన్ని పొందుకుంటావని దేవుడు స్పష్టంగా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే తర్వాత మనం ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధంగా సీమోను పేతురు, ఆ, దిదుమ అనబడిన తోమాయి, ఉమ్, గలిలయలోని కానాను వాడకు, ఉమ్, నతనయేలును, ఉమ్, జెబెదయి కుమారులను ఉమ్, ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండేది. ఉమ్. సీమోను పేతురు, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువు వీరికి ప్రత్యక్షమైనప్పటికీ కూడా అక్కడ ఏం చెప్పారు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారికి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తే ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే మరలా చేపలు పట్టడానికి వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క పేతులతో పాటు ఎవరెవరు ఉన్నారు? సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలో కానా ఊరి వాడకు నతనయేలు, జెబెదయి కుమారులు వీరు ఉన్నప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, నేను చేపలు పట్టుకోబోదునని వారితో చెప్పగా మేము కూడా వస్తామని అన్నప్పుడు ఆ రాత్రి ఏమీ కూడా పడలేదంటే వీరు ఎలా ఉన్నారంటే ఓడిపోయిన స్థితిలో ఉన్నారన్నమాట. అంటే విజయశీలుడైన పునరుద్ధరణైన యేసుక్రీస్తు వైపు వారు చూడని స్థితిలో వారు ఇంకా ఉన్నారు. ఇంకా సందేహంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏమి పడిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమై మరలా మీ యొక్క దోణె కుడివైపు వేయమన్నప్పుడు 10వ వచనం చదువుదాం. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలలను దరికిలాగుగా అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. మరి అక్కడ యేసుక్రీస్తు మరలా అద్భుతం చేస్తూ ఉన్నారు. కుడివైపు ఆ యొక్క వల వేయమన్నప్పుడు 153 చేపలు పడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరలా ప్రభు ప్రత్యక్షమై వారికి అల్ప విశ్వాసాన్ని బట్టి గద్దిస్తూ నా వైపు చూడండి, నా వైపు చూడండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటింపమన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే వారు ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఓటమిపై విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు. మనం పునరుద్ధరణ క్రీస్తు వైపు చూస్తే పునరుద్ధరణ బలాన్ని మనం పొందుకుంటే మనం ఓటమిపై జయాన్ని పొందుకునే వారిగా ఉంటాము. ఎప్పుడు కూడా ఓడిపోయిన స్థితిలో ఉంటాము, ఎప్పుడు విజయం సాధించే వారిగా ఉంటామని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొకటి మనం చూద్దాము చివరిగా లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ అధ్యాయం నుండి 49వ వచనం చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చిన రాయబడిన పనియు నెరవేరవలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట
మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినని ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. ఉమ్. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఇక్కడ అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఏం చేస్తూ ఉందంటే మనం లేఖనాలను గ్రహించేటట్లుగా మనకు మనసును తెరిచేదిగా ఉంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని మనం పొందుకుంటే మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మనకు గ్రహించలేని అనేక లేఖనాలను గ్రహించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు మనసును తెరిచేవాడిగా ఉంటాడు. తర్వాత 49వ వచనంలో ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఏం చేస్తుందంటే మరి అన్నిటి మీద మనకు విజయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకునేంత వరకు కూడా మీరు పట్టణంలోనే నిలిచి ఉండి తండ్రి మరి నా గురించి చేసిన వాగ్దానము మీరు పొందుకునేంత వరకు కూడా మీరు నిలిచి ఉండడని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మరి పునరుద్ధానము ఏం తెలియజేస్తున్నదంటే అన్నిటిపై విజయాన్ని కలుగు చేసేదిగా ఉందని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి యొక్క రాత్రికాల సమయంలో మరి పునరుద్ధానం గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఏం చేస్తూ ఉంటుందంటే మరి నిరాశపై విజయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. మనకున్న నిరాశ ఏదైతే ఉందో ఆ నిరాశను తీసివేసి ఆ నిరాశపై గొప్ప విజయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. రెండవదిగా మరి మృత్యువుపై జయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. మనము మరణకరమైన పరిస్థితుల మధ్య వెళ్తూ ఉన్నప్పుడు ఆ మరణకరమైన పరిస్థితులపై గొప్ప విజయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఆందోళనపై విజయాన్ని మనకి ఇస్తూ ఉంటుందని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుగవదిగా భయముపై అధికారాన్ని మనకి కలుగు చేస్తుంది. ఐదవదిగా మనకున్న సందేహాలపై గొప్ప విజయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆరవదిగా మన ఓటమిపై గొప్ప విజయాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మనకి కలుగు చేస్తూ ఉంటుంది. ఏడవదిగా మనం చూసినట్లయితే మరి ప్రతి శక్తి మీద ప్రతి అధికారం మీద మనకి విజయాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ లోకంలో అన్నిటి మీద గొప్ప విజయాన్ని కలుగు చేస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం ప్రకటించాలి. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని పౌలు చెప్తాడు. మన పునరుద్ధారణ ఉన్న క్రీస్తుని నేను ప్రకటిస్తున్నానని పౌలు చెప్తాడు. మరి ఆ యొక్క పునరుద్ధారణ క్రీస్తుని మనము యొక్క పునరుద్ధారణ యొక్క దినాన ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అటు అధికారము అటు ధన్యత పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మన ముందుకి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.